యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని బ్రిగేడియర్ ఎస్ రాజీవ్ అన్నారు. విద్యార్థులు యోగాను దైనందిన జీవనంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. తిరుమలగిరిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ హైదరాబాద్ రీజన్ ఆధ్వర్యంలో 54వ జాతీయ స్పోర్ట్స్ మీట్లో భాగంగా బాలికల యోగాసనాల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ మాట్లాడుతూ, ఒకప్పుడు ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతత కోసం మాత్రమే యోగాను ఒక మార్గంగా పరిగణించేవారని, ప్రస్తుతం యోగా అనారోగ్యానికి చికిత్స మార్గంగా మారిందన్నారు. దీంతో ఆధునిక వైద్యంలో అనేక దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో యోగాసనాల ప్రాముఖ్యత పెరుగుతోందని వివరించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి యోగా పోటీలకు విద్యార్థులు హాజరవుతున్నట్లు కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్ రీజన్ అసిస్టెంట్ కమిషనర్ విఆర్ నాథ్ వెల్లడించారు. 5 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. Yeah, we are organizing KVS National Meet in Yoga here today. It will go up to 23rd of this month, 5-day program where participants from all the 25 regions of KVS are participating. More than 300 students and 44 escorts are there, and they will stay here, participate in different events. కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో నేషనల్ స్పోర్ట్స్ మీట్ యోగాసన బాయ్స్ గురించి జరుగుతోంది. దీంట్లో పార్టిసిపేట్ చేసేందుకు సుమారుగా 350 మంది స్టూడెంట్స్, ఒక 50 మంది ఎస్కాట్ టీచర్సు దేశంలో వివిధ రీజియన్స్ నుండి, అంటే 25 రీజన్స్ ఉన్నాయి, 25 రీజన్స్ నుండి వాళ్ళు నిన్ననే వచ్చారు. ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. మా డిప్యూటీ జీఓసీ బ్రిగేడియర్ ఎస్ రాజీవ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు.